వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. ఉరవకొండలో డిగ్రీ కాలేజీ కట్టించిన, ఉరవకొండలో మన పిల్లలకి జూనియర్ కాలేజీ కట్టిన, ఉరవకొండకి హాస్పిటల్ కట్టిన, లేక మహిళా జూనియర్ కాలేజీ పెట్టిన, లేక ప్రతి ఊర్లో హై స్కూల్ బిల్డింగ్లు కట్టిన మీ పయాల కేశవే పనిచేయడం. జీబీసీ కాలువకి ఆధునీకరణ సిమెంట్ లైనింగ్ పూసింది కూడా ఎవరు అనంటే 2014 నుంచి 19 వరకు మీ పయాల కేశవే పనిచేయడం జరిగింది. 5 ఏళ్లలో వీళ్ళు ఎక్కడైనా ఒక గంప మన్ను కాలువలో నుంచి తీసినారా, 1 మీటర్ సిమెంట్ వేసినారా అని నేను అడుగుతున్నా. మన హావలిలో తాగునీళ్ళకి ఎంత ఇబ్బంది పడ్డారు. పెద్ద ఊరు, పొద్దున్న లేసి చేనులకు పోయి పని చేసుకొని సాయంత్రం వచ్చి మళ్ళా బిందులు మోసుకొని పోవాల్సినటువంటి పరిస్థితి ఉండేది. ఎలక్షన్లప్పుడు ఆ ఎర్నాలు లేకపోతే వాళ్ళు పడిన బాధలు విపరీతంగా ఉన్నాయి. ఆ కొట్టాలు లేకపోతే నీళ్లు చుక్క రావడం లేదు అనేటువంటిది. ఈ రోజు మీరు చూసినారు, సంవత్సరం తిరిగే లోపల ఎంత పెద్ద పైప్ లైన్ వేసుకున్నాము అనంటే ఇంకా 10 ఏళ్ళు మనకి హావలికి నీళ్ల సమస్య లేకుండా పని చేసేవానికి ఓటేస్తే లాభం ఏంది అనేటువంటిది మనం అందరు గుర్తించాలి. మీ పంటలు ఎండిపోయినప్పుడు గుర్తుపెట్టుకోండి, 2016-18లో అనుకుంటా ఆంధ్రనీవా నుంచి నీళ్లు తీసుకొని వచ్చి మన జీబీసీకి నీళ్లు ఇడిచి మీ పంటలన్నీ కాపాడింది ఎవరు అనంటే మీ పయాలు. అదే పోయిన 3 ఏళ్ల కిందట ఆ సమస్య వస్తే ఆ గవర్నమెంట్ లో చుక్క నీళ్లు ఇడిచినారా? రైతుల కష్టాలు వాళ్ళకి ఏం తెలుసు? ఎన్ని లక్షల రూపాయలు చేనుల్లో పెట్టింటారు, ఎన్ని అప్పులు చేసుకుంటారు అనేటువంటి తెలిస్తే నాయకుడు అనేవాడు ఇంట్లో పండుకోడు, పోయి గవర్నమెంట్ తో కొట్లాడి నీళ్లు ఇడిపిస్తాడు. కనీసం ఆ రోజు మీకోసం రోడ్డు ఎక్కి పోరాడేటువంటి పరిస్థితికి వచ్చినాం. నేను అభివృద్ధి ఎలక్షన్లప్పుడు మాత్రమే రాజకీయాలు చేస్తాను తప్ప ఎలక్షన్లు అయినాక అభివృద్ధి కోసమే పనిచేస్తా ఉంటాం. ఈరోజు ఇంతమంది నమ్ముకొని ఓట్లు వేసినటువంటి ప్రజానీకంలో నాకు మెజారిటీ వచ్చిందా లేదా అనేది కూడా నేను ఎప్పుడు చూడలే. మనకు బీదోళ్ల కోసం పనిచేయడం కోసమే భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు. దానికోసం నేను ఈరోజు రాష్ట్రానికి మంత్రి అయినా కూడా ఉరవకొండ నియోజకవర్గానికి కూలీలాగానే పనిచేస్తానని చెప్తాను. మీ చేనులో మీరు సొంతం చేనులో పోయి కూలి చేసుకునే సిగ్గుపడతామా? మన చేనులో మనం కలుపు బీక్కుంటామా లేదా? రాళ్ళు ఎరేసుకుంటామా లేదా? ఈ ఉరవకొండ నాకు రాజకీయంగా జన్మనిచ్చింది. ఉరవకొండ రాజకీయంగా నన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చింది. గెలిచినా ఓడినా నేను మిమ్మల్ని విడిచిపెట్టలే. 30 ఏళ్ళు విడిచిపెట్టానా? ఓడిపోయినా మీ వెనకాలే తిరిగినా మీ పనులు చేసుకుంటూనే ఉన్నా. ఈ రోజు అధికారం వచ్చినప్పుడు మీరు అడక్కపోయినా కూడా ఈ రోజు నీళ్ల పథకాన్ని మంజూరు చేశారు. పొద్దున 10 గంటలకు పోతే రాత్రి 11 గంటల వరకు బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకోనంటే రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. మీరు చూసినారు ఎన్ని అప్పులు పెట్టిపోయినారు. అప్పుల సంసారం వస్తే మనం ఏం చేస్తాం? ఇంట్లో ఎంపలాడాల్సిందే కదా, కష్టం ఎక్కువ పడాల్సిందే. ఆ కొంచెకాన్ని అడగాల, ఈ రెడ్డిని అడగాల, లెక్క తెచ్చుకోవాలా, పెట్టుబడి పెట్టాలా, చేయాలా. మీరు ఊర్లో అడిగితే నేను ఢిల్లీకి పోయి అడగల్లా, లేకపోతే ఇంకో బ్యాంక్ పోయి అడగల్లా, మీకు చెప్పిండే మాటలన్నీ కూడా నిలబెట్టుకోవాలి. అవునా కదా? ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా నిలబెట్టాలి. ఒక్క ఉరవకొండ నియోజకవర్గం కాదు, రాష్ట్రం మొత్తం కూడా నిలబెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు అనంటే మనం ఏ పథకాలు అయితే చెప్పినామో అన్ని అమలు చేసుకుంటా వస్తా ఉన్నాం. తల్లికి వందనం అని చెప్పాం. ప్రతి తల్లికి ఈరోజు 2 ఉంటే 2, 3 ఉంటే 3కి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇచ్చినామా లేదా? రైతుకి అన్నదాత సుఖీభవ అన్నం మొదటి విడత ఇచ్చినామా లేదా? ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చినామా లేదా? పెన్షన్ 4000 చేసినామా లేదా? ప్రతి పథకాన్ని కూడా అమలు చేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉండేది ఈరోజు పేదల కోసం పనిచేయడం కోసమే అనేటువంటిది మరొక్కసారి చెప్తూ ఈరోజు ఇంకా 2-3 గ్రామాలు పెట్టుకున్నాం. మనకి ఈసారి భగవంతుడు మంచి వానలు ఇచ్చినాడు. మంచి మిరప పంట రావాలని కోరుకుంటున్నా. దానికి మించి మంచి రేట్ ఉండాలని కూడా పోయినేడు వచ్చిన నష్టం అంతా బయటపడతాం. అవునా కదా? ఏడు నేను కూడా మీ మాదిరే కోరుకునేది, మన మిర్చికి ఒకసారి మంచి రేట్ వస్తే ఈసారి అన్న అమ్మితే పోయినేడు నష్టం అంతా బయటకు పడిపోతాం అనేటువంటిది నేను కూడా కోరుకుంటున్నా. ఎక్కడున్నా కూడా నా ఆలోచన ఉరవకొండ నియోజకవర్గంలోని ప్రతి పల్లె చుట్టూనే జరుగుతూ ఉంటది. అభివృద్ధి కోసం పనిచేస్తానే ఉంటాను అనేటువంటి తెలియజేసుకుంటూ నేను రాజకీయాల్లో
ఈరోజు సవాళ్లకు ప్రతి సవాళ్లకు రాలేదు. నేను మామూలుగా నేను ఎలక్షన్లకు వచ్చినప్పుడు ఏం చెప్పినా నేను ఏం చేశాను ఇంకేం చేస్తానని చెప్తాను. ఇంకో రాజకీయ పార్టీ నాయకుడు ఉన్నాడు, వాళ్ళు చెప్పేకేం లేదు కాబట్టి పై అలొకేషన్ తిట్టుకుంటూ తిరిగినారు. అంతేనా? పై అలొకేషన్ వాళ్ళు ఏంటంటే యా ఊర్లోనూ ఒక స్కూల్ చేయాలా, ఒక మోటార్ చేయాలా, ఒక మీటర్ పైప్ లైన్ వేయాలా, ఒక కాలువ చేయాలా, ఏమి చేయాలా కాబట్టి పై అలొకేషన్ తిట్టుకుంటూ తిరిగే సరిపోయింది తప్ప అరే నేను ఇది చేశాను ఇదిగో ఇది చేయాలనుకుంటున్నాను అని చెప్పాలా. మీరు కూడా ఎందుకు చెప్తున్నాను అంటే పని చేసినోడికి ఓటేస్తే, పని చేసేవాడికి ఓటేస్తే ఉత్సాహం ఉంటది, మన సమస్యలు తీరుతాయి. కులం చూసుకునో బలం చూసుకునో వర్గం చూసుకునో చేస్తే మనం దెబ్బతింటాం. దయచేసి మనం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పేదల కోసం పనిచేస్తున్నాం. గురవకొండ నియోజకవర్గంలో ప్రతి సమస్యని కూడా పరిష్కారం చేస్తా ఉన్నాం. మరి ఊర్లోకి అడుగు పెడితేనే మా అక్కయ్య గారు పోయినసారి నీళ్లు అడిగిరి, ఈసారి ఏం అడిగినారు చెప్పండి? బస్సులు అడిగినారు. అక్కయ్య గారు ఎందుకు అడిగినారు? ఎందుకు అడిగినారు? ఫ్రీ బస్ కావాలని. వాళ్ళు ఊర్లోకి అడుగు పెడితేనే ఫ్రీ బస్ అడిగినారు. మనకి సమస్యలు కొన్ని ఉన్నాయి. రాష్ట్రం అంతా కూడా ఫ్రీ బస్ అమలు అవుతా ఉంది. సమస్య ఏడందంటే ఈ బార్డర్ లో సమస్య ఉంది. కర్ణాటక బార్డరు, ఈడ డొనేకల్లు, ఈ బార్డర్లో ఇంకా సమస్య తెగలేదు. దాన్ని కూడా ఎందుకనంటే అది అంతర్రాష్ట్ర బస్ సర్వీసులు తీయలేదు. దాన్ని ఏం చేయాలా ఎట్లా చేయాలా అనేటువంటిది చూసి వీటి నుంచి ఉరవకొండకు బస్సులు అన్నా కానీ ఫ్రీగా ఎక్కించేటట్లు చేసుకుంటాం అనేటువంటిది మా అక్కయ్య గారికి కూడా మీ చెప్తూ మీ అందరికీ నేను కోరేది ఒకటే, మీకు ఏ అవసరం ఉన్నా ఏ అభివృద్ధి ఉన్నా నేను అందుబాటులో ఉంటాను. నేను లేకపోతే అన్నయ్య ఉన్నాడు, ఊర్లో నాయకులు ఉన్నారు. ఏ సమస్య నా దృష్టికి వచ్చినా కూడా పని చేస్తూనే ఉంటాం అనేటువంటి తెలియజేసుకుంటూ మీ ఆశీస్సులు ఎప్పుడు కూడా ఇట్లానే ఉండాలని మంచి గ్రామం తరఫున మీరు మంచి ఎప్పుడు కూడా అపూర్వమైనటువంటి స్వాగతం పలికిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి నేను కోరుకునేది ఏంటంటే ఈసారి మిర్చి రైతులు బయటపడాలా, మంచి రేట్ రావాలా అనేది కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.